ఫ్రెంచోడు రాకముందు, డచ్చోడు రాకముందు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ఖిల్జీలో, అక్బర్లో, బాబర్లో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు కూలగొట్టి పైన మసీదులు కట్టారంటే దాంట్లో జోక్యం చేసుకోలేకపోయాం. ప్రధాన ప్రముఖ పుణ్యక్షేత్రాలంటే దాంట్లో కూడా అడ్డుపడ్డటువంటి చూసాం. కానీ 47 స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక చోట్ల గుళ్ళు కూలగొట్టబడ్డాయి, లేకపోతే మూసివేయబడ్డాయి, మసీదులు అక్కడ కట్టబడ్డాయి అన్నటువంటి విషయం ఇప్పుడు సంబాల్ ఉదంతంలో బయటపడుతుంది. ఇప్పుడు అక్కడే కాదు, చాలా చోట్ల ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే యోగి అక్కడ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అక్కడ జరుగుతోంది పని. కానీ నిన్న ఒకసారి నా రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ హిందువులకు సంబంధించిన సమస్య? ఓ ప్రాంతం నుంచి హిందువులంతా పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ముస్లింలు మాత్రమే ఉన్నారు. అక్కడ గుడికి వెళ్ళడానికి అర్చకుడికి దమ్ము లేదు. ఎట్లా ఉంటుంది పాపం, ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? వెళ్తున్న వాళ్ళని అవమానిస్తారు, అవహేళన చేస్తారు. ఇంకోటి, ఎవరు లేకుండా ఆయన గుడికి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ రూపాయి వేసేటటువంటి వాళ్ళు లేరు, ఆ గుడిని చూసేవాళ్ళు లేరు. ఏం చేయాలి అక్కడ? హిందువులు ఎవరు లేరు, పూజ చేయడానికి ఎవరు లేకపోతే ఆయన ఏం చేయాలి? అట్లా మూతపడిపోయినటువంటి గుళ్ళని ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ నుండి విముక్తి చేస్తాడు. గుడిని తీసుకొచ్చి మసీదు నుంచి మళ్ళీ గుడి కిందకు మారుస్తాడు, లేదా గుడిని మూసేసిన వాటిని తిరిగి తీసుకొస్తాడు. కానీ ఎవరు నడుపుతారు దాన్ని? అక్కడికి ఎవరు వెళ్తారు? ఎవరు నడుపుతారు? ఎవరు పూజ చేస్తారు? ఇది తేలాల్సిన అంశం. అది యోగి ఆదిత్యనాథ్ ఒక్కడి వల్ల అవుతుందా? హిందూ సమాజం మొత్తం అవుతుంది. మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాం, కానీ నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది? ఎక్కడెందుకు? హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ అంత రచ్చ చేసిన ఎంతమంది హిందువులు వచ్చారు? కేవలం బీజేపీ కార్యకర్తల అభిమానులు వచ్చినారు, లేదా సంఘ పరివారికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. మిగతా హిందూ సమాజం ఎంతవరకు టచ్ చేస్తుంది? మెయిన్ గుడి అనేది మాది అన్నటువంటి ఫీలింగ్, ఆ గుడి చుట్టూతా వ్యవస్థ అనేటటువంటిది బాగుండాలి అన్నటువంటి ఫీలింగ్ హిందువులో రానంత వరకు, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ రానంత వరకు ఎంతమంది యోగి ఆదిత్యనాథ్లు వస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది.